ఈ రోజు వీడియోలో నా క్లయింట్ ఎలాంటి మేకప్ హెయిర్ స్టైల్ అడిగారనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. తను వచ్చేసి బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు. సో తను ఏం అడిగారంటే నాకు చాలా సింపుల్ హెయిర్ స్టైల్ మేకప్ కావాలి అని చెప్పేసి అడిగారనమాట. తనది వచ్చేసి డస్కీ స్కిన్. జనరల్గా డస్కీ స్కిన్ అనగానే మేకప్ వేయాలన్నా వేసేవాళ్ళు భయపడతారు, వేయించుకోవాలన్నా వాళ్ళకు కూడా ఎందుకులే మాకు మేకప్ ఇంకా ఎలానో ఉంటుందని చెప్పేసి, ఒకవేళ వేసినా మాకు ఏం కనిపించదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ డస్కీ స్కిన్ కూడా మనము ఉన్న కలర్లోనే మంచి గ్లో తీసుకురావచ్చు అనేది చాలామందికి తెలియదు. సో చూడండి మీరు ఫైనల్గా లుక్ ఎలా వస్తుందనేది. నేనైతే తనకి న్యాచురల్గా సెట్ అయ్యేలాగా వేశాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే డస్కీ స్కిన్ అనగానే వాళ్ళని కొంచెం ఫెయిర్గా చూపించడం కోసము ఎక్కువగా ఫెయిర్ షేడ్స్ అలా తీసుకుంటారు. ఆ తర్వాత ఆ మేకప్ అనేది వాళ్ళు ఉన్నదానికంటే కూడా డార్క్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా దానికి కూడా కొన్ని టెక్నిక్స్ అనేది ఉంటుంది. అవి చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు డస్కీ స్కిన్ అనగానే, బట్ కొన్ని టెక్నిక్స్ తెలిస్తే చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఈ విధంగా ఫౌండేషన్ అంతా కూడా సెట్ చేసి నీట్గా తర్వాత హైలైటింగ్ కూడా వేసేసి బేస్ అయితే నీట్గా సెట్ చేసి, ఐ మేకప్ కూడా తను చాలా సింపుల్గా అడిగారు. అది కూడా ఎలా చేస్తాను అనేది మీరే క్లియర్గా చూడొచ్చు. వీడియో మొత్తం చూస్తే మీకు ఓవరాల్గా అన్నీ అర్థమవుతాయి లుక్ ఎలా ఉందని చెప్పేసి. ఇక్కడ చూస్తే మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తను కొంచెం హరీలో ఉన్నారు, తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా చాలా ఫాస్ట్గా మేకప్ అయితే చేసేసాను. నెక్స్ట్ హెయిర్ స్టైల్కి వచ్చేసి తను హెయిర్ ఎలా అడిగారంటే, జనరల్గా మేము హెయిర్ స్టైల్ అనేది హెయిర్ ప్రిపరేషన్ లేకుండా అసలు చెయ్యము. తను అసలు హెయిర్ ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, నాకున్న హెయిర్ తోటే ఎలా అలానా సెట్ చేయండి, ఏదో ఒకటి లీవ్ చేసుకుంటానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సో లైట్గా బ్లో డ్రై లాగా చేసేసి తన ఉన్న హెయిర్ తోటే ఎలాంటి ప్రిపరేషన్ లేదు. డ్రెస్సింగ్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది వస్తుంది, బట్ అలా కూడా తను ఇష్టపడలేదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇలా సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే లీవ్ చేసే హెయిర్ స్టైల్ వేసేసాము.
హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి లీవ్ చేస్తా అని చెప్పారు కదా, బట్ అలా షార్ప్గా వదిలేయకుండా వాటిని కొంచెం బెండ్ చేస్తే అంటే అవుట్ కల్స్ లాగా వేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి స్ట్రైట్నర్తో ఇలా ఫాస్ట్గా చేసేసాము. మనం హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సెట్టింగ్ కోమ్ పెట్టి బ్లో డ్రై లాగా అలా చేయొచ్చు, బట్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఫ్రంట్ హెయిర్ స్టైల్, ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఇలా ఫాస్ట్గా స్ట్రైట్నర్ తోటి అవుట్ కల్స్ వచ్చేలాగా లుక్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తే ఫైనల్గా మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. తన ఫేస్ అయితే చాలా గ్లోయిగా న్యాచురల్గా ఉన్న కలర్లోనే మంచి గ్లో వచ్చేలాగా ఉంది. హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్గా సెట్ చేసేసాము, చున్నీ కూడా సెట్ చేసాము. ఓవరాల్గా తన లుక్ ఎలా ఉందనేది మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, అందరికీ షేర్ చేస్తూ ఉండండి. మన వీడియోలన్నీ వైరల్ అవుతూ ఉంటాయి, నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.